మనం గత 2, 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే గనక అంటే ఇంకా కొన్ని ఊర్లలో వారం రోజుల నుంచి అయితే వర్షాలైతే బీభత్సంగా అయితే కొడుతూనే ఉన్నాయి. సో, ఇంకా విలేజెస్‌లో గానివ్వండి, సిటీస్‌లలో గానివ్వండి 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ మన 2 ఏపీలో గానివ్వండి, మన తెలంగాణలో అయితే చాలా కొన్ని చోట్లయితే విజయవాడలో అదే విధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఖమ్మంలో అయితే అసలు ఇంట్లల్లో ఉండలేని పరిస్థితి. ఇండ్లన్నీ మునిగిపోవాల్సిన పరిస్థితి. అదే విధంగా చాలా మంది అయితే ప్రాణ నష్టం కూడా కోల్పోయారు. చాలా మంది వరదల్లో కొట్టుకపోతున్న పరిస్థితి. అండ్ ఎవరైతే వాహనాల మీద కూడా వెళ్తున్న వాహనాలలో కూడా వెళ్తున్నారో సో వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది అయితే కొట్టుకుపోయారు. ఇప్పటివరకు కొందరైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే కొందరు వరదల్లో చిక్కుకొని అదే 2, 3 రోజులుగా వరదల్లోనే చిక్కుకొని ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. 2, 3 రోజుల నుంచి అయితే చాలా ఎక్కడ చూసినా గానీ ఆ వరదల్లో అయితే కొట్టుకుపోతున్నారు. అదే విధంగా రోడ్లు సరిగ్గా లేకపోవడం, అదే విధంగా మనకి ఆ బ్రిడ్జెస్ సరిగ్గా లేకపోవడం ఇలా చాలా మంది ప్రాణ నష్టం కోల్పోయారు, పంట నష్టం కోల్పోయారు, ఇండ్ల నష్టం కోల్పోయారు. ఇలా ఎంతో నష్టం అయితే జరిగింది ప్రజలకైతే. సో 2 తెలుగు రాష్ట్రాలకు ఎంతో నష్టం జరిగింది. అది నేను చూడలేనంటూ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే స్పందించడం అయితే జరిగింది. సో 2 తెలుగు రాష్ట్రాలకి సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే 50 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా ₹1,00,00,000 అయితే డొనేట్ చేయడం అయితే జరిగింది. మన తెలంగాణకి అదే విధంగా ఏపీకి అయితే 50 లక్షలు అయితే డొనేట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా చిన్నగా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇంతకు ఏం ట్వీట్ చేశాడు ఏంటి అనేది అయితే చూద్దాము. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది అంటూ ఒక ట్వీట్ అయితే జరిగింది. అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వెంటనే కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అదే విధంగా సో ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరిక అంటే 50 లాక్స్ విరాళంగా ప్రకటిస్తున్నాను అని ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో చూసారు కదా అంటే ఈ మన రియల్ హీరో అని కూడా చెప్పొచ్చు. రియల్ హీరో అని అంటాం కదా. సో ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ముందడుగు అయితే వేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు అయితే సహాయం అయితే చేయడం అయితే జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే 50 లక్షలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అదే విధంగా ఫుడ్ డొనేషన్ కూడా చేస్తున్నట్లయితే వినిపిస్తుంది. అదే విధంగా మన హీరో విశ్వక్సేన్ ఎవరైతే ఉన్నారో సో రిలీఫ్ ఫండ్ కి అయితే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే 5 లక్షలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు గత కొద్దిసేపు ముందే మన విశ్వక్సేన్ గారు అయితే సో సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే 5 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఇది నా చిన్న అమౌంట్ అయినా కానీ నేను ఎంతో అంటే కొంచెం హెల్ప్ చేయడం అయితే ముందుకు వస్తున్నాను. అదే విధంగా అందరూ తొందరలోనే కోలుకోవాలి. ఇది ఎంతో బాధాకరం అని ఇలా ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మన మెయిన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా బాధపడుతున్నట్లయితే మనకి ట్వీట్ లోనే అర్థమైపోతుంది. సో ఇలాంటిది అసలు జరుగుతుంది అనుకోలేము. సో ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. తొందరలోనే మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలి అని అంటూ ఒక 50 లక్షలు ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 అయితే చేయడం అయితే జరిగింది. సో మన జూనియర్ ఎన్టీఆర్ గారిది కూడా దేవరా మూవీ అయితే తొందరలోనే రిలీజ్ అయితే కాబోతుంది. సో దేవరా మూవీ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఆడాలని అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా చాలా బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా కోరుకుంటున్నారు. అంటే మంచిగా ఆడాలి, మంచిగా హిట్ కావాలని అయితే కోరుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు ఇంకా ఎవరెవరు సహాయం చేయనున్నారు చాలా ప్రజలైతే అక్కడున్న ప్రజలు కూడా ఇలానే మాకు కొద్దిగా సహాయం చేస్తే కొద్దిగా ఎంతో కొంత మేము ప్రాణాల నుంచి బయటపడతాము అంటే ప్రమాదం నుంచి అయితే బయటపడతాము అంటూ చాలా మంది అయితే కోరుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. చాలా మంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. అందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ వరదకి అదే విధంగా అక్కడున్న వాతావరణానికి అంటే అక్కడున్న వెదర్ కి చాలా మంది అనారోగ్యానికి కూడా గురవుతున్నట్లయితే మనం చూస్తున్నాము. అదే విధంగా ఎంతో మంది అయితే నీటిలో అయితే చిక్కుకుంటున్నారు. అంటే అక్కడున్న ఇప్పుడు ఇళ్లల్లో ఆ నీటిలో అయితే ఎంతమంది చిక్కుకుంటున్నారో చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో అయితే ఒక దందా అయితే నడుస్తుంది. అంటే బోట్లు వేసుకొచ్చి ఆ 1500 నుంచి 4000 వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే అంతంత మనీ కూడా అడుగుతున్నట్లయితే మనం చూస్తున్నాము. బట్ అందులో పేదవాళ్ళు ఉంటారు. ఇంకెంతో మంది చాలా మంది పూర్ పీపుల్స్ అయితే ఉంటారు కాబట్టి సో కొందరు ఇచ్చుకోవచ్చు, కొందరు ఇచ్చుకోలేరు. తినడానికి కూడా ఇప్పుడు తినడానికి కూడా అక్కడ అంటుకోవడానికి కూడా స్పేస్ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో అయితే వాళ్ళు ఉన్నారు. సో తొందరలోనే కోరుకోవాలని కూడా మన శశి టీవీ అయితే కోరుకుంటుంది. సో తొందరలోనే వాళ్ళు కోలుకోవాలి. అక్కడ నుంచి అయితే తొందరలోనే ప్రమాదం నుంచి అయితే బయటపడాలి. తొందరలోనే వాళ్ళ ఆరోగ్యం కూడా ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళ ఆరోగ్యం కూడా తొందరలోనే కుదిరిపడాలని మన శశి టీవీ అయితే కోరుకుంటుంది.